శ్రీ 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 సద్గురు బోధానందగిరి బ్రహ్మ విద్యాశ్రమం స్థాపించి 1966లో స్థాపించి మాకు ఈ యొక్క దత్తాత్రేయ జయంతి కార్యక్రమం మా శిష్యులకు అందించి వారి యొక్క కార్యక్రమం మేము నెరవేర్చుకుంటూ ఈ 40 సంవత్సరాల నుంచి కార్యక్రమం దిగ్గజంగా చేసుకుంటున్నాము. కాబట్టి మరి ఇప్పుడు కూడా 14 తారీఖు శనివారము 2024 రోజున ప్రథమ జయంతి, తర్వాత 15/12/2024 సంవత్సరం ఆదివారం రోజున పూర్ణావతి కార్యక్రమము 2 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకున్నాము. భక్తులు శిష్యులు అధికారుల సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు. కాబట్టి వారందరూ కూడా నిన్న మొన్న 3 రోజుల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు చేసి భగవద్గీత పారాయణము, మరి దత్తాత్రేయ యొక్క శ్లోకాలు అనేక కార్యక్రమం చేసి వారి యొక్క కార్యక్రమం నెరవేర్చుకొని ఈరోజు కూడా యజ్ఞ కార్యక్రమం నిన్న ఇయ్యాల యజ్ఞ కార్యక్రమం పూర్తిగా సహకరించి దిగ్విజయంగా జరుపుకొని ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం మరి యొక్క సాముల యొక్క సన్మాన కార్యక్రమం జరుపుకున్నాం. కాబట్టి వారందరికీ ఒక దత్తాత్రేయ యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాము. మరియు ఈ దత్తాత్రేయుల వారు ముందు ఏకాముఖి దత్తాత్రేయగా ఉండి ముందు దత్తాత్రేయ శ్రీపాద వల్లభుడిగా, మరి దుర్వాస మహామునిగా, మరి చంద్ర మహారాజుగా వీరు ముందు జన్మలో వీళ్ళు ముగ్గురు దత్తాత్రేయ యొక్క కార్యక్రమం దత్తుడిగా జన్మించి ఈ లోక కళ్యాణం ఏకాముఖ దత్తాత్రేయ ఒక తలతోటని యావత్ ప్రపంచం అంతా తిరిగి అందరికీ ఎంతో బోధ చేసి వారి యొక్క బోధని మనకు దత్తాత్రేయ యొక్క కళ్యాణాన్ని మనకు చెప్పారు. మళ్ళీ జన్మలో ఈ యొక్క ఆత్రి మహాముని అనసూయ మాతకు ఈ యొక్క నారదుడు ఉక్కు శనిగలిచ్చి వారి యొక్క ధర్మాన్ని కాపాడటానికి వారికి చిన్నపిల్లలు చేసిన తర్వాత చిన్నపిల్లల్ని చేసి వారు ఈ యొక్క లక్ష్మీ పార్వతి వస్తే మా భర్త మాకేమని చెప్తే ఆ యొక్క సత్య ధర్మానతోటని ఆ ఉక్కు శనిగలని ఏం చేసింది, ఉడకబెట్టింది. ఆ ధర్మం శ్రీ ధర్మం. కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని కాపాడి నాకు సంతానం కావాలంటే ముగ్గురు తలలు ఏకాముఖి, ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసి ఈ త్రిమూర్తి రూపకంగా మనకు ఈ మళ్ళీ జన్మల్లో పూట ఈ మూర్తిగా రూపించిండు. ముందుగా శ్రీపాద వల్లభ రూపంలోనే యావత్ ప్రపంచం అంతా తిరిగి మనకు ఇది చేసిండు. అదే కార్యక్రమం ఇప్పుడు మన గురువు గారు ఇచ్చిండు, మనం చేసుకో దమ్మస్తున్నది. బోలో సద్గురునాథ్ మహారాజ్ की जय, దత్త భగవానికి జై. జీవాత్మ అంశతో మీరంతా 3 గుణాలతో పోషింపబడి అంటుంది. కాబట్టి పరమాత్ముడు అంతటా ఉన్నటువంటి వాడు కంటికి కలవడడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవాత్మని తీసుకపోయి పరమాత్మలో లయంపరచాలి. జీవ బ్రహ్మైక్యం అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది యమ నియమ సాధన చతుర్శత అష్టాభిధాలు సాధన చతుష్ట సంపత్తుల గురించి చెప్పింది. అయితే ఏది చెప్పినప్పటికైనా భగవంతుడు ఎందుకంటే ఆ మంత్రం చెప్తాను, ఓం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు నిహర్మసి. ఇది భగవంతుడి భాష ఏంటి? సంస్కృతం అంటే ఏంది? సంస్కారానికి ప్రతిరూపం. అంటే మానవ లోపల పరివర్తన రానికి ప్రతిరూపం రేపు సంస్కృతం. నువ్వు సంస్కారవంతుని మంచిగా అని చెప్తూ ఉంటావా లేదా? అయితే భగవంతుడు చెప్పినట్టు ఒక విషయం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం అనవచ్చు. మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి. వ్యాసుడు ఏంది ఇక్కడ? వ్యాసుడు భగవంతుని యొక్క భగవంతుడే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ అంటే అతడే భగవంతుడు. కాబట్టి వ్యాసుడు ద్వైపాయనుడు అంటే కృష్ణుని లోపల ప్రవేశించినాడు. విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు నేను చెప్పలేను, నేను చేయలేదు, శాత కాదని చెప్పి భీష్మ పితావుడు అంటే పిచ్చివాడు, నీలో ఉన్నది నేనే, నన్ను గమనించను అప్పుడు చెప్తున్నాడు. భీష్ముడు ఏమంటాడంటే ఇంతమంది కూర్చున్నారు కదా,
వీళ్ళందరూ నన్ను అడుగుతుంది, వీళ్ళు పెద్ద మనిషి అని చెప్పి. కానీ అప్పుడు అంటుండు, ఒక్కటే సూర్యుడు, ఒక్క సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచి. ఇక చెప్పాలంటే శాస్త్రాలు మస్తున్నాయి, ఇతిహాసాలు షార్ట్ కనుక దాని శాస్త్రం అంటే సూర్యుడు నీకు నాకు వేరే ఉన్నాడా, హిందువులకు మహాములకు వేసే ఉన్నాడా? ఒక్కటే కదా. మరి ఒక్కటే అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ 3 గుణాలతోని కృష్ణుడు ఉన్నప్పుడు కూడా లొల్లి జరిగింది, అక్కడ కూడా రాయబారం పెట్టుకొని పంచుకొని చేసిండ్రు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందని అంటే అప్పుడు అడిగింటే నాకు 3వ అధ్యాయంలో అతక్కేన, ఆ మంత్రం అతక్కేన అనుది, అతక్కేన ప్రయత్యం పాపం ఆచరతి పురుష అనిచ్ఛిన్నపి వార్జేయ బలాదివ నియోజతి. ఇలా అంత భక్తులేనే మన దగ్గర ఉన్నటువంటి సాధువులు కదా. మరి అట్లా ఎందుకు వీడిని ప్రేరేపించి యుద్ధంలో ఒక మానసిక ప్రశాంతత లేకుండా అవినీతి అరాజకం చేస్తుండ్రు, ఎందుకు చేస్తుండ్రు ఇట్లా? మరి నువ్వే భగవంతుడు పక్కకు ఉన్నావు కానీ వీళ్ళు చేసేది అంటే అప్పుడు అన్నాడు భగవంతుడు, కామయేస క్రోధయేస రజోగుణ సమద్యోగ. మనం ఎప్పుడు 3 గుణాలు, కామము కేస ఇది, క్రోధం అంటే ఇది, రజోగుణం. రజో రాగాత్మకం విద్ది తృష్ణా సంఘ సమర్థం. రజోగుణం ఏంటంటే నువ్వు ఎంత సంపద ఉన్నప్పటికీ నీకు వస్తామన్నప్పటికీ నీ ఆస్తి నాదని అనుకుంటావు. ఎప్పుడైతే మనం ముంచేస్తామో మళ్ళీ తిరిగి నాకుతామో భగవంతుడు అంటే ప్రపంచం పైన విరక్తి, పరమాత్మ మీద ఆసక్తి ఎప్పుడైతే కలుగుతాడో వాడే నా దగ్గర తెస్తాడు. గీత అంటే ఏంది? త్యాగం. త్యాగేన ఐకేన అమృతత్వ మానసత్వం. త్యాగంతోనే మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేనిది ఆత్మ. మరి ఆత్మ అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు అని అంటాం, బ్రహ్మ కూడా చచ్చేతోడే. ఆ బ్రహ్మ బోనాలోక పునరాత్మ, బ్రహ్మలోకం పోయినా కానీ వాడు రావాల్సిందని చెప్తుండే 8వ అధ్యాయంలో. అర్థమైందా? అయితే 9వ అధ్యాయంలో ఏంటంటే మావాడు స్వర్గస్థుడు అని చెప్పి పేపర్లో రాస్తావు. క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. పుణ్యం నశిస్తేంది ఎమర్జెన్సీ లైట్ మనకు. ఇప్పుడు ఇంతవరకు దగ్గర స్వామి ఏమన్నారు, బ్యాటరీ ఛార్జ్ అయింది, అది టెంపరీ పర్మనెంట్, అది మన అవసరం పెట్టుకున్నది. నీకు ఇచ్చిన నేను ఛార్జ్, నీకు ఇంద్రియాన మనసు, ఇంద్రియ పడ మనసు. నేను ఇంతవరకు మనసు గురించి చెప్తాను. ఆ మనసు అంటే వేదము ఇతిహాసలే చెప్తుంది. మన ఏవో మనుష్యానం కారణం బంధం. మన ఇప్పుడు తాళం తీయాలన్నా వేయాలన్నా తాళసి ఒకటి ఉంటారా, 2 ఉంటారా? ఒకటే కదా. 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి కదా. తీసే తాళం అయితే ఒకటే కదా. అయితే నీ మనసును మన ఏవా మనుష్యున కారణం బంధానికి మోక్షానికి కారణమైంది మనసు. మరి నువ్వు ఎటుపోతావు మనసు అంటే